Information is wealth. పోతావు రే, నాశనం అయిపోతావు. Call ACP, sir. ఈ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. Try again. ఈ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూ. సార్, వీఆర్ ఇన్ ద స్పాట్. Okay, we'll be there in 10 minutes. అమ్మాయి సార్, ఏజ్ 20 to 25 ఉండొచ్చు. కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేశాం, వెయిటింగ్ ఫర్ ద డీటెయిల్స్. మార్నింగ్ 7కి ఇటువైపు వెళ్తున్న ఒక అతన్ని చూసి స్టేషన్కి కాల్ చేశాడు సార్. Looks like a brutal murder. Any other clues? నో సార్. Okay, get the samples and send it to forensics. Inform the clues team also. And one more thing, case solve అయ్యే వరకు మీడియాకి న్యూస్ లీక్ అవ్వకుండా చూసుకోండి. ఏంటి ఇంత లేటు? ఏం చెప్పమంటావే? బెంగళూరుకు వాటర్ స్కాసిటీ ఏంటో, మా పీజీ ఓనర్ వాటర్ టైమింగ్స్ పెట్టడం ఏంటో, అది వదిలే కానీ నీ సంగతి చెప్పు. ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? వాడిని ఏదో ఒక జాబ్ తెచ్చుకోమంటే పని పాట లేకుండా తిరుగుతున్నాడు. ఇంకో పక్క ఆఫీస్లో వర్క్ ప్రెషర్ పెరిగిపోతుంది. చూడాలి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? రేపు ఎలాగో మీట్ అవుతాగా, అటో ఇటో చూస్తాను. అదే చూద్దాం. చూద్దాంలే. హాయ్ బేబీ,
ఏంది పరేషాన్ కొడుతున్నావు? ఏంది ముచ్చట? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా గాలికి తిరుగుతుంటావు? అరే ఇప్పుడు ఏమైంది? ఎందుకు అట్లా వదులుతున్నావు? ఏంటి అరుస్తున్నానా? నా ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు అర్థమవుతుంది. సరే ఏందే నీ లొల్లిప్పుడు? నువ్వు అర్జెంటుగా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని మా ఇంటికి వచ్చి మాట్లాడు. అటు ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ఇటు ఇంట్లో పెళ్లి ప్రెషర్ తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఐ నీడ్ సమ్ రెస్ట్. ఇగో చూడు బేబీ, నీ లెక్క చిన్న చిన్న నౌకరీలు పంచాయతీ అంతా మనతో కాదు. నేను సెట్ చేస్తాగా, నువ్వు జర చిల్లవరాదే. ఏం తెలిపోయింది ఇది? దీనవ్వ పైసలు వస్తున్నాయి బల్బ్ దీనికి. రెస్ట్ కావాలనా? కొంచెం ఆగు, రెస్ట్ ఇన్ పీస్ చేస్తా. స్వామి, உன் வேலை முடிந்தது, கிளம்பு. సరే స్వామి. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతాచు. సార్, ఎస్ సుబ్బు, 2 days లీవ్ కావాలి సార్. 2 days ఎందుకురా? సార్ అంటే అది పెళ్లి చూపులు సార్. ఓకే ఫైన్.
కళ ఛే, ఇంత రియాలిటీగా ఉందేంటి? నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రబయ చిలుక్కేసి సింపుకుంటేనే, ఓ రబయ చిలుక్కేసి సింపు. దీనవ్వ ప్రశాంతంగా జాయింట్ కూడా కొట్టనియట్లే. ఏంది గీ టైంలో కాల్ చేసినావు? నువ్వు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మరి టైం చూసుకొని చేయడానికి. సర్లే మ్యాటర్ చెప్పు. నాకు ఆఫీస్లో లేట్ అయ్యేలా ఉంది. 11కి వచ్చి పిక్ చేసుకో. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉంది. ఊరికే ఫోన్ చేసి దొబ్బకు, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. నేను వచ్చే వరకు కిందే వెయిట్ చేయి. ఆఫీస్లోకి వచ్చి నా గురించి అడిగిన పరువు తీయకు. నాకు చాలా పని ఉంది ఈరోజు, కదంతా కుదరదు. దీనవ్వ జర్రంతా కూడా ఇజ్జతిస్తలే నాకు. Sir, it's an emergency. సార్, నైట్ 11 to 12 మధ్యలో జరిగిండొచ్చని అనుమానిస్తున్నాం. నో సీసీటీవీ నియర్ బై. అమ్మాయి కాల్ లిస్ట్ చెక్ చేసాం. లాస్ట్ కాల్ టు హర్ బాయ్ ఫ్రెండ్. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండా? వాడు ఇంకో గంటలో నా ముందు ఉండాలి. అండ్ ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సమోసా తింటావా సిరీసా? అద్దు, నువ్వు తిను. సమోసా తింటావా సిరీసా? ఊరుకోండి సార్. వీణేం చేద్దాం సార్? Check his call history and get the CCTV footage. On it, sir. ఏరా, నువ్వేనా అమ్మాయి బాయ్ ఫ్రెండ్వి? ఏ అమ్మాయి సార్? ఎంతమందికి బాయ్ ఫ్రెండ్ రా నువ్వు? అబ్బా, నీ పేరేంట్రా? రోమియో సార్. రొయ్యం విశాల యోగి బాబు సార్. గట్లా చెప్తే పోర్లు ఎవరు పడరని రోమియో అని పెట్టుకున్నా. నిన్న నైట్ ఎక్కడ ఉన్నావురా? నా అబ్బుని ఫోన్ చేసి 11కి ఆఫీస్ కాడికి రమ్మని చెప్పింది సార్. నేను 10:30కి వెళ్ళిపోయినా. గాడ చూస్తే ఎవరు లేరు. 12 గాడనే ఉన్నా సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంక చేసేది ఏం లేక రూమ్కి పోయి క్వార్టర్ వేసి పన్నా. వీడెవడరా? వీడితే ఏం పని నీకు? ఈయన అఘోరా అని పెద్ద మంత్రుడు సారు. మనకేమో ఎవడు జాబ్ ఇస్తలేడు. అందుకే అఘోర దాంచేది 4 మంత్రాలు నేర్చుకొని ఆత్మలకి వాడి అద్దెకిద్దాం అనుకున్నాను సారు. దానివల్ల నీకేం వస్తుందిరా? అరే ఏంది సారు, ఇంత పెద్ద ఆఫీసర్వి ఇది కూడా తెలియదా? ఆత్మలకి తిరిగిన కోరికలు ఉంటాయి సారు. అవి మనం తీరిస్తే మనకు కావాల్సిన పనులన్నీ అవి చేసి పెడతాయి. గంతే. వీడొక జూనియర్ ఆర్టిస్ట్ సార్. సినిమాల్లో ఛాన్సుల కోసం ఇలా వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు.
వాట్? ఎప్పుడు? ఎక్కడ? ఓకే, విల్ బీ దేర్. సార్, వన్ మోర్ గర్ల్. వీడిని కూడా తీసుకురా. రే లేరా. ఎందుకు సార్ ఇంత ఎమోషన్ అవుతున్నారు? సార్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. తన పేరు వైష్ణవి. సార్ పేరెంట్స్కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఒక ఆర్ఫనేజ్ హోమ్ నుండి వైష్ణవిని తీసుకొచ్చి వాళ్ళ కన్ను కూతుర్లా పెంచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆస్తిలో వైష్ణవికి 40% షేర్ ఉండాలని సార్ ఫాదర్ వీలునామా కూడా రాసుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు యాక్సిడెంట్లో సార్ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అప్పటి నుండి తనని సార్ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నారు. సుబ్బు, ఇది జరిగిన టైంలో ఈ వాచ్ నియర్ బై ఏ డివైసెస్ ఉన్నాయో ట్రేస్ చేయి ఇమీడియట్లీ. ఓకే సార్. We found him, sir. We got his photo also. Subbu, let's move. Okay, sir. ఎందుకు చేసావు ఇదంతా అన్నయ్య? రారా సోదరా, నీకు ఒక చిన్న కథ చెప్తా. అనగనక ఒక ఊర్లో అమ్మ నాన్న వాళ్ళకి 2 కొడుకులు. అంతా బాగుంది అనుకున్న టైంకి ఒక ఊరు పేరు తెలియని అనాథం తీసుకొచ్చి పెట్టారు. ఇది నచ్చని పెద్ద కొడుకు అమ్మ నాన్న వెళ్తున్న కారు బ్రేక్ వైర్ కట్ చేశాడు. ఇంకా వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు.
కానీ ఈ పెద్ద కొడుకుకి తెలియదు వాళ్ళు అప్పటికే వీలునామా రాసి తెచ్చారని. అంటే అమ్మా నాన్నకి జరిగింది యాక్సిడెంట్ కాదా? ఈ కోడి ప్రేంచి నువ్వెలా వేసిపోయావురా రేయ్? ఆగరా సోదరా, కథ అక్కడితో అయిపోలేదు. దాన్ని చంపాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ నీ వల్ల అది ఇన్నాళ్ళు బ్రతికిపోయింది. ఆ ఒక్క అనాథ ప్రాణం కోసం ఇంత రక్తపాతం చేయాల్సి వచ్చింది. ఐ ఎంజాయ్ ద బ్లడ్ పాత్ ఐ హావ్ క్రియేటెడ్. రేయ్ ఆస్తి కావాలని అడిగితే అప్పుడే నీ మొహాన్ని కొట్టేవాళ్ళం కదరా, దానికోసం అమ్మా నాన్నను కూడా చంపేస్తావా? ఏంటి రాసిస్తావా? నా హక్కురా అది, అందుకే దాన్ని అడ్డు కూడా తొలగించుకున్నా. కావాలంటే ఆస్తి కూడా నువ్వే తీసుకో, నన్ను వదిలే, నన్ను చంపకురా. నిన్ను వదిలేస్తే అమ్మా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు. కనీసం వచ్చే జన్మలో అయినా మనిషిగా ఉండటానికి ట్రై చేయి. Meanwhile, పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు